పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లెఫ్ట్ పార్టీలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే మన జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే విద్యా వ్యాపార సంస్థలతో పాటు ఇతర సంస్థలు కూడా ఆర్టీసీ కూడా బంద్ ఉన్నటువంటి విజువల్స్ మనం స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ చేస్తున్నటువంటి నాయకులను అరెస్ట్ చేయడానికి భారీ స్థాయిలో పోలీసులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అసలు యాక్చువల్గా ఈ బంద్ను ఎలా నిర్వహిస్తున్నారు, ప్లస్ ఈ బంద్ను ఎందుకోసం నిర్వహిస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎందుకోసం ఈ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది? ప్రభుత్వం అసాధారణమైన రీతిలో ప్రజల మీద కరెంటు ఛార్జీలు పెంచింది. ఆ పెంచిన విద్యుత్ ఛార్జీలని తగ్గించాలి, ఉపసంహరించాలని చెప్పి గత 2-3 నెలలుగా పోరాటం చేస్తున్న విషయం 10 వామపక్ష పార్టీలు తెలిసింది. అందుకోసం ఈరోజు 9వ తారీఖున రాష్ట్ర బంద్కు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును తీసుకొని ఈరోజు ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దానికి వామపక్ష పార్టీలకు మద్దతుగా మిగతా పార్టీలన్నీ కూడా దానికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి, సంఘీభావం తెలియజేస్తామని వారి పద్ధతుల్లో కూడా ఇప్పటికే ఆందోళన చేసింది. ఓకే సార్, చెప్పండి. అసలు యాక్చువల్గా మేము చాలా విషయాల్లో ఎస్సీ ఎస్టీలకు ఈ భారం పడకుండా చేస్తున్నాం. అయినప్పటికీ వామపక్ష పార్టీలు ఇతర పార్టీలు కూడా ఇది కావాలని వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికే ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తుంది. మీరు దాన్ని ఏమంటారు? ఏదైతే ప్రభుత్వము ఈ యొక్క పేద ప్రజానికానికి ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఏదైతే 12 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తన సీటు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క విధానాలు ఈ యొక్క పేద ప్రజానికాన్ని కాదు యావత్ రాష్ట్రానికి ప్రజలకు శాపంగా మారినటువంటి పరిస్థితులలో ఏదైతే కంటి తుడుపు చర్యల్లో భాగంగా 100 యూనిట్లు 2 యూనిట్లకు ఏదైతే విద్యుత్తును తక్కువ రేట్లో ఇస్తున్నామని చెప్పడం ఏదైతే ఉందో ఇది బాధాకరమైనటువంటి విషయము. ఈ యొక్క సంఘటనపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పక్షాలు ఒక కాంగ్రెస్ పార్టీ తప్పితే మిగతా అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వానికి ముందు చూపు లేదు. ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి పథంలో ఉన్నటువంటి గుజరాత్ కావచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు కావచ్చు, అక్కడ 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తూ ఉంటే కనీసం ఇక్కడ ప్రభుత్వం యొక్క ముందు చూపు కొరబడి కనీసం 7 గంటలు అని చెప్తున్నా 2-3 గంటలకు మించి విద్యుత్ సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి ఈ యొక్క ప్రజానీకాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, ఎప్పుడు లేని విధంగా వివిధ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 8 పార్టీలు ఐక్యమైనప్పటికీ కూడా మన కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని మార్చుకోకుండా పెంచడాన్ని మీరు ఏ రకంగా భావిస్తారు? కాంగ్రెస్ పార్టీ 2004లో మేము ఉచిత కరెంట్ ఇస్తున్నామని అధికారంలో వచ్చారు. ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ విపరీతమైన ఛార్జీలు పెంచి ఒక కరెంటు ఛార్జీలే కాకుండా మిగతా నిత్యావసర వస్తువులు కూడా ఇలా ఉప్పులు, పప్పులు, నూనెలు, బియ్యం కానీ, పెట్రోలు, డీజిల్ విపరీతమైన ధరలు ఒక కరెంటు ఛార్జీలే కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. అప్పుడు మేము మా తెలుగుదేశం పార్టీ 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక 2-3 సార్లు ధరలు పెంచితే పెద్ద ఏదో కొంపను పోయినప్పుడు చేసిన ఈ పార్టీలు ఇప్పుడు విపరీతంగా ధరలు పెంచినా కానీ వాళ్ళకు ముద్దు మీద దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా అనిపిస్తలేదు. ఇంత ధర్నాలు చేసినా, ఉద్యమాలు చేసినా, రోడ్ల మీద ప్రజలు వచ్చినా కానీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం. సార్ చెప్పండి, మీరు వామపక్ష పార్టీలు దాదాపు కరెంటు కోతలు లేకుండా ఉండడానికి అనేకమైనటువంటి సూచనలు చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం వాటిని పాటించకుండా తన విధానాన్ని పాటిస్తుంది. దాన్ని మీరు ఏ రకంగా నిరసిస్తారు? ఈరోజు కాంగ్రెస్ అనేది ప్రత్యామ్నాయాలు లెంకడం లేదు. చాలా మార్గాలున్నాయి. ప్రైవేటీకరణ వల్లనే ఇదంతా పెరుగుదలకు కారణము. మొత్తం ప్రైవేట్కి వచ్చేసేసి వాళ్ళు డబ్బులు దండుకోవడం జరుగుతుంది. అందులో వాళ్ళ మంత్రులు లేదా ఎమ్మెల్యేలు వాళ్ళ పార్ట్నర్షిప్లలోనే ప్రైవేటు ఉత్పత్తి అనేది జరుగుతుంది. ప్రైవేటు ఉత్పత్తి మాని ప్రభుత్వ పరంగానే జెన్కో లాంటిది వీళ్ళంతా ఉత్పత్తి చేసినప్పుడు అది ఉంటుంది. ఆనాడు కాంగ్రెస్ ఉచిత కరెంటు పేరు మీద అధికారంకి వచ్చింది. ఇవాళ కరెంటుతోనే గద్దె దిగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మేము హెచ్చరిక చేస్తున్నాం. సార్ చెప్పండి, మీ మెయిన్ డిమాండ్ ఏంటో చెప్పండి సార్. ప్రధానమైన అయితే ఈ మధ్య కరెంట్ ఛార్జీలు పెంచి కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇది గత 3 నెలల నుంచి ఆందోళన జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వివరిస్తూ ఉన్నది. మరి ఇప్పటికే ప్రజలు అనేక రకాల నిత్యావసర వస్తువుల మీద ప్రజలు అనేక ఆర్థికపర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే ఇల్లు ట్యాక్స్ కానీ, నీటి పన్ను
కానీ అన్ని రకాల ఏదైతే ఛార్జీలు పెంచో దాన్ని ప్రజలు అనేక ఆర్థికపరమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా ఈ కరెంటు ఛార్జీలు అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి గతంలో కూడా భరించలేని పరిస్థితి ఉన్నది. ప్రజల యొక్క ఆదాయం పెరగలేదు మాత్రం ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ప్రజల నుండి డబ్బులు ఏ విధంగా వసూలు చేయాలనే పద్ధతిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కిరణ్ కుమార్ ప్రభుత్వము ఏదైతే గతంలో కాంగ్రెస్ కరెంటు విషయంలో టీడీపీ ప్రభుత్వం తీసుకుందో ఈ ప్రభుత్వం కూడా అదే గతి పడుతున్న సందర్భం హెచ్చరిక చేస్తారు. వెంటనే పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, అయితే ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భం ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం మీద చూసుకున్నట్టయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జీలను పెంచడం అనేది మాకు కుదిరినటువంటి పరిస్థితి అని చెప్పేసి వామపక్ష పార్టీలు అదేవిధంగా ఇతర పార్టీలు కూడా చెప్తున్నప్పటికీ ప్రభుత్వం తన వైఖరిని మానుకోకుండా ఇదే రకంగా కొనసాగిస్తుంది. అయితే ఇదే రకంగా ప్రభుత్వం కనుక తన వైఖరిని కొనసాగిస్తే ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి త్వరలోనే మన కాంగ్రెస్ పార్టీని గద్దెదించుదామని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి వామపక్ష పార్టీలు అదేవిధంగా ఇతర పార్టీలు కూడా మద్దతు తెలిపినటువంటి పార్టీలు కూడా చెప్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.